Hello everyone, I'm Dr. Surya Prakash, consultant gastroenterologist and hepatologist, Medicare Hospitals, Chandanagar. మాన్సూన్ వచ్చేసింది కాబట్టి ఈ మాన్సూన్ సీజన్ లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో చూసుకుంటాం. ఈ మాన్సూన్ సీజన్ లో హై హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి హై హ్యూమిడిటీ వల్ల బ్యాక్టీరియా, వైరసెస్ ఇవి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతూ ఉంటాయి. అలాగే బికాస్ ఆఫ్ హెవీ రెయిన్ ఫాల్స్ వల్ల ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ఎక్కువ జరుగుతుంది. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ మేజర్ గా వచ్చేది అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్. అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఈ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ వాల్ ఇన్ఫ్లేమ్ అవుతుంది అనమాట. ఈ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ యూజువల్ గా కాజ్ చేసేది వైరస్ లో నార్వో వైరస్ అండ్ రోటా వైరస్ అండ్ అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఈకోలై, సాల్మోనెల్లా అండ్ షిగెల్లా. సో ఈ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ కాజ్ చేయడం వల్ల మనకి యూజువల్ గా సిమ్టమ్స్ ఏమొస్తాయి? అబ్డామినల్ పెయిన్, డయేరియా వస్తుంది, అలాగే ఫీవర్, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సెకండ్ మనకి ప్రాబ్లం వచ్చేది టైఫాయిడ్ ఫీవర్ అంటే ఇది సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది అనమాట. దీని వల్ల వెరీ హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, అబ్డామినల్ పెయిన్ వస్తుంది, అలాగే బాడీ పెయిన్స్ వస్తాయి, ఎదర్ కాన్స్టిపేషన్ కానీ డయేరియా కానీ వస్తుంది. అలాగే ఈ థర్డ్ మనకి కామన్ గా వచ్చేసేది వైరల్ హెపటైటిస్ లో హెపటైటిస్ ఏ అండ్ ఈ ఫుడ్ వాటర్ కంటామినేషన్ వల్ల వస్తాయి అన్నమాట.